హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఎడంకొని అదిరేస్తుంది, ఎందుకో తెలీదు. ఎందుకంటారు? ఏమంటారు? ఏదన్నా పర్లేదు, అలా ఉంచండి. కొన్ని తక్కువ అవుతుంటాయండి. అక్కడ వస్తువులు కొంచెం బ్లడ్ కానీ ఏదన్నా ద్రవం కానీ ఇదైతే అండి అవి అలా కొట్టుకుంటాయన్నమాట. మనం ఏమనుకుంటామంటే శగునాలు అనుకుంటాం అనమాట. శగునాలు అంటే ఈ కాదండి. చెన్ని అయినా దరిద్రమైన శగునాలు అయినా సరే నేను చెప్తాను, బాగా ఆలకించండి. కొందరి కోసం కొంతమంది కార్చే కన్నీళ్ళ కోసం నేను చెప్తానండి. బాగానే చెప్తాను, వినేద్దామండి. అయితే అండి, పెంచిన కోడంట పొడిసిందంటే అండి. అలాగా మనం ఎక్కడైతే బతకడానికి వచ్చామో ఒకళ్ళు నమ్మారనుకోండి, నమ్మి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోండి, లేకపోతే ఏదైనా సంతోషంగా తినండి, తిరగండి, ఏదన్నా చెయ్యండి. ఒక ఆడైనా మగైనా సరే స్నేహం చేశారంటే. అంతేగాని పెంచిన కోడి పొడిసిందని మనకి అన్నం పెట్టి, ఆహారం పెట్టి, వస్త్రాలు ఇచ్చి, మనకి జీతాలు ఇచ్చి, పని చేయించుకుని వాళ్ళ ఇంట్లోకే తీసుకెళ్ళి ఏంటి వాళ్ళ ఇంట్లోనే ఇది చేస్తే అండి తెలిసిందనుకో పాడుతుంది అన్నమాట. టెండెండెండెండెండెండె నీ జీవితం పోతే పోయింది, ఎదుటి వాళ్ళ జీవితం కూడా పోతుంది కదా. ఒక్కడు గుర్తుపెట్టుకోనండి, ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేసింది కాకుండా మీరు నాశనం అయిపోయేది కాకుండా, అంటే నీ భార్య అయినా నీ భర్త అయినా సరే కానీ, నేను ఇద్దరికి చెప్తున్నాను, ఆడ మగకి కూడా చెప్తున్నాను, నీ భార్య అయినా నీ భర్త అయినా సరే కానీ పూజించాలి, చక్కగా ఉండాలన్నమాట. ఎదుటివాడి భార్య పోయినా పర్లేదు, ఎదుటివాడి భర్త పోయినా పర్లేదు అన్నమాట. ఎందుకండి మీకు అంత స్వార్థాలు? అంటే నీ భార్య అంటే ఉత్తమరాలైతే దాసుకో, అంతేగాని ఎదుటి ఆడదాన్ని అనుభవించేసి కూడా దాన్ని నువ్వు లంజా అనడానికి రూల్స్ లేవు అసలు. అంటే ఒక ఆడదే చేయదు కదా తప్పనేది, నువ్వు ఉంటేనే కదా అక్కడ చేస్తుంది తప్పనేది. ఇద్దరి మధ్యన వస్తుంది కదా. నువ్వు పతివ్రతలా ఇంకెందుకు కబుర్లు చెప్తావు? ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళని నేను ఏదో చూసేస్తున్నాను, నేను ఏదో చేసేస్తున్నాను అనుకోకూడదు, తప్పది. ఎవరైనా సరే అండి, మగాడైనా సరే, నువ్వు అధికారం చెలాయించడానికి నీకు లేదు, రైట్స్ లేవు నీకు. ఎందుకంటే నీ ఫ్యామిలీ వేరేగా ఉంది, నీ కుటుంబం వేరేగా ఉంది, నీ దారి వేరు, నీ పద్ధతి వేరు, నీ మార్గం వేరు. అలాంటప్పుడు ఏదో టైం పాస్ చేసావా, వదిలేసావా, అంతే. అలాగ ఉండాలి. నిజమైన ప్రేమలు ఎక్కడున్నాయని చెప్పేసి మీరు కళ్ళల్లో నీళ్ళు కింద గారిపెట్టి ఏడిచేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, బీ కేర్ఫుల్. మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళే కానీ మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మీ మగవాళ్ళకని చెప్తున్నానండి, ఒక ఆడదాని కన్నీళ్ళకి కారణమైన వాడు ఎప్పటికైనా సరే కానీ నాశనమే వస్తుంది, కానీ మంచి మాత్రం రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోనండి. మీకు వాళ్ళ శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ఏదో అందం ఉన్న చెప్పు వాడుకుంటారు, ఇష్టం ఉన్న చెప్పు వాడుకుంటారు. నిన్ను కాదని ఇంకోటి పోయాడా, ఇంకొక దానికి పోయిందా, మళ్ళీ వాళ్ళని కూడా వదిలేసి ఇంకొకరు పోతారు. అది గుర్తుపెట్టుకోరే. వాళ్ళ దారిలోకి మీరు వస్తారు. గుడ్ బై అండి అందరికీ. సరేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే మోసపోయిన వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నానండి. ఎవరిని కూడా వాడేసుకుని తినేసిన తర్వాత అయితే అన్నం కంచంలో పెట్టుకున్న తర్వాత, అన్నం తినేసిన తర్వాత అన్నం మీద ఉయ్యకూడదు మనం. చాలా పొరపాటు. మరుస రోజు నాడు ఆ అన్నం కోసం ఇలా అచ్చపాత్ర వేసుకున్న సరే కానీ దొరకదు. అలాగే ఒక ఆడదానైనా మగవాడైనా సరే కానీ వాళ్ళని అనిపించిన తర్వాత బాధ పెట్టడం, వాళ్ళని హింసించడం, అది ఎంత కరెక్ట్ కాదో తెలుసా అండి మీకు? గుర్తు పెట్టుకోనండి. మీ బంగారం మంచిదైతే బీరువాలో పెట్టుకోనండి. ఎదుటి వాళ్ళని బంగారం కాదు, అది బంగారం అయినా సరే కానీ బంగారం కాదు అనడానికి మీకు రైట్స్ లేవు. నీ బంగారం అయితే బీరువాలో పెట్టుకో, అంతేగాని ఎదుటి వాళ్ళని అనే రైట్స్ ఒక్కరికి లేవు. నేను కొందరికి మాత్రం చెప్తున్నానండి, బాగా వినండి. ఇంకోటండి, మీకు ఒక మోటివేషన్ చెప్తాను, ఆలకించండి. ఎవరి కోసం కూడా ఎవరు బతకట్లేదు, ఆడైనా మగైనా సరే. నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడు, అది నువ్వు సాధించావనుకుంటావు. అంతేగాని ఎదుటి వాళ్ళ కోసం ఆడడం, బాధపడడం బుష్ అంతాను. బాయ్ అండి.